హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారైతే ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటి ఇక్కడ ఏదో కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నీల్గాయ అంటారు. సో ఇది వచ్చేసి ఫీమేల్. సో ఒంటరిగా ఎందుకు ఉందని అనుకుంటారు. సో ఇది వచ్చేసి ఒక బేబీకి అయితే డెలివరీ అయితే అయ్యిందనమాట. సో దానికి ప్రొటెక్ట్ ఇస్తూ అక్కడే ఆహారాన్ని అయితే తింటుందన్నమాట. సో ఇవి వచ్చేసి ఇందులో మేల్ ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు ఇది డెలివరీ అయింది కదా, సో ఒక్కటే ఒంటరిగా ఉందన్నమాట. ఏంటి అంత లాంగ్ ఉందనుకుంటున్నారు కదా. సో మనం ఉన్నాం కదా అని చెప్పేసి అది కాస్త ముందుకెళ్ళింది. ఇందులో వచ్చేసి మేల్ ఉంటాయి, ఫీమేల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే బిడ్డకైతే కాపాడుకుంటుంది అనమాట వేరే జంతువుల నుంచి, టైగర్స్ ఇంకా వీటి నుంచి కాపాడుతుంది. ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎలుగుబంటి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దాని యొక్క ఆహారాన్ని అయితే వెతుక్కుంటుంది అనమాట. సో దాని ఆహారం వచ్చేసి పళ్ళు, చెదలు, చెట్ల వేర్లు ఇలాంటి మొదలైనవి అయితే తింటుందన్నమాట. చాలామంది అంటుంటారు ఎలుగుబంటి పుట్టలో తేనె తీసుకొని తింటుంది ఇష్టంగా అంటారు. సో అదైతే తేనె అయితే తినదండి. సో ఆ తేనె పెట్టుకున్న గూట్లో వచ్చేసి లార్వా ఉంటుంది. సో వాటిని అయితే తింటుందన్నమాట. ఇది వచ్చేసి ఎలుగుబంటి. ఇదైతే సహజంగా అయితే వేటాడదు ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఆహారాన్ని అయితే చెట్ల పండ్లు, ఈ విధమైన పురుగులు వీటి ద్వారానైతే సమకూర్చుకుంటుంది అనమాట. సో అది ఇప్పుడు కూడా వచ్చేసి ఒక పుట్టనైతే తోగుతుందన్నమాట. సో అందులో వచ్చేసి తేనెటీగలు ఉన్నాయి, వాటిని అయితే తోగుతుంది. ఇంకా మీకు పక్కన చిన్న చిన్న ఈత పొదలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, వాటి యొక్క ఏర్లు కూడా తింటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎలుగుబంటి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి జింకలు ఫ్రెండ్స్. ఇవి మనకైతే గుంపులుగా కనిపిస్తాయి. ఇందులో కూడా మేల్ అండ్ ఫీమేల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇవైతే ఇక్కడైతే ఆహారాన్ని అయితే తింటున్నాయి అన్నమాట. ఇవైతే మనకైతే ఇక్కడైతే కనిపించాయి. సో మీకు చూపించాలని చెప్పేసి వీడియోని అయితే తీశాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే అందిస్తాయి. ఇవి వచ్చేసి జింకలు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి సాంబార్ డేయర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి టైగర్కి వచ్చేసి ఫేవరెట్ ఫుడ్ అనమాట. సో ఒక్కదాన్ని వేటాడితే టైగర్స్కి వచ్చేసి 15 days వరకు అయితే ఆహారం వెతుక్కునే పరిస్థితే ఉండదన్నమాట. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సాంబార్ డేయర్ అంటే మన తెలుగులో వచ్చేసి కడితీలు అంటాం అనమాట. సో ఇవైతే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.